రాష్ట్రంలో గత నెల 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈసీ తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే ఏపీలో పలువురు ఉన్నతాధికారులు ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు పడింది. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కొన్ని రోజుల కిందట వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినట్లు వెల్లడైంది. కడప జిల్లా బద్వేలో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి అనుకూలంగా ఓటు వేయాలని వెంకట్రామిరెడ్డి ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ కడప జిల్లా కలెక్టరేట్తో నివేదిక తెప్పించుకుంది. అయితే వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు నిర్ధారణ కావడంతో అతనిపై చర్య తీసుకోవాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. హెడ్ క్వార్టర్స్ దాటి ఎక్కడికి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేశారు. మరోపక్క తాజాగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. భవానీ, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఈ అధికార పార్టీకి ఎవరైతే మొగ్గు చూపుతూ కమ్ము కాస్తున్నారో వారందరిపైన ఈసీ వేటు వేస్తూ వస్తుంది. ఇప్పటికే ఐపీఎస్లు ఐఏఎస్లతో పాటు తాజాగా ఇటు ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని రామిరెడ్డి మీద పలు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పక్కా ఆధారాలన్నింటినీ కూడా సేకరించి టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తూ ఇటు ఉద్యోగ సంఘాల సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి ఆయన తన ఉద్యోగ బాధ్యతను మరిచి ఒక పార్టీకి కొమ్ముగాస్తూ పార్టీ కోసం పనిచేస్తున్నాడని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి విజువల్స్ తో సహా అక్కడ ఏదైతే ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈసీ తనకు సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే మరికొంతమంది పైన కూడా ఇక ఎవరైతే వైసీపీ వైపు ప్రచారాలకు కొనసాగించడం, అదే వైసీపీకి ఓటు వేయాలంటూ కొంతమంది ప్రలోభాలు పెడుతున్నారంటూ మరికొన్ని ఆధారాలు కూడా టీడీపీ ఇప్పుడు ఈసీ ముందు పెట్టబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారో వాళ్ళ బాధ్యతలను మరిచి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా టీడీపీ మండిపడుతుంది. అయితే టీడీపీ ఇస్తున్నటువంటి ఆధారాలతోటి ఒక్కొక్కరుగా అందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఈసీ అయితే ఇప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పటికే కొంతమందిని ఆ ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించి వేరే బాధ్యతలు అప్పగించినటువంటి ఆ సందర్భాలు కూడా చూసాము. అయితే రామిరెడ్డిని మాత్రం ఈసారి సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. భవాని. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.